హాయ్ ఫ్రెండ్స్, గత నెల అక్టోబర్ 5న తెలంగాణ సీఎం కేసీఆర్ గారు జాతీయ పార్టీని ప్రకటించారు. అయితే ఈ వీడియోలో అసలు ఏ రాజకీయ పార్టీకైనా నేషనల్ పార్టీ లేదా జాతీయ పార్టీ హోదా ఎలా లభిస్తుంది, జాతీయ పార్టీ అవ్వడానికి ఉన్న కండిషన్స్ ఏమిటో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రస్తుతం ఇండియాలో జాతీయ పార్టీ హోదా కలిగి ఉన్న రాజకీయ పార్టీలను కూడా చూద్దాం. ఇండియాలో బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థ ఉంది. అంటే దేశంలో ఎన్ని పార్టీలైనా ఉండవచ్చు. వాటిని ప్రధానంగా జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలుగా వర్గీకరించవచ్చు. ఏదైనా రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు పెట్టింది. ఇక్కడ ఉన్న ఈ 3 కండిషన్స్లో ఏదైనా ఒక దానిని ఫుల్ఫిల్ చేస్తే ఆ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. ఇప్పుడు ఒక్కొక్క కండిషన్ని చూద్దాం. ఫస్ట్ కండిషన్, చివరగా జరిగిన జనరల్ ఎలక్షన్స్లో లోక్సభ లేదా రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలి. అలాగే ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లు సాధించాలి. దీనితో పాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం 4 అభ్యర్థులు లోక్సభకు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. సెకండ్ కండిషన్, లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో లోక్సభలోని మొత్తం సీట్లలో కనీసం 2% సీట్లను గెలుచుకుని ఉండాలి. మరియు గెలుపొందిన ఆ అభ్యర్థులు కనీసం 3 రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. థర్డ్ కండిషన్, కనీసం 4 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. సో ఈ విధంగా ఈ 3 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ అయినా పార్టీ ఫుల్ఫిల్ చేస్తే ఆ రాజకీయ పార్టీకి నేషనల్ పార్టీ లేదా జాతీయ పార్టీ హోదా అనేది లభిస్తుంది. మీరు న్యూస్లో వినే ఉంటారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అని. అయితే ప్రస్తుతానికి టీడీపీ ప్రాంతీయ పార్టీ మాత్రమే, జాతీయ పార్టీ కాదు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ, తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ మరియు ఎంఐఎం మజ్లిస్ పార్టీలు ప్రస్తుతానికి ప్రాంతీయ పార్టీలుగానే గుర్తించబడ్డాయి. అలాగే కేసీఆర్ గారు ప్రకటించిన బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కూడా ప్రస్తుతానికి, అంటే యాజ్ ఆఫ్ నౌ, రిజిస్టర్ అయిన గుర్తింపు లేని పార్టీగానే ఉంటుంది. ఫ్యూచర్లో జరిగే జనరల్ ఎలక్షన్స్లో ముందుగా చెప్పిన 3 కండిషన్స్లో ఏదైనా కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి జాతీయ పార్టీ హోదా లభిస్తుంది. దేశంలో ప్రస్తుతానికి ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయంటే 2021 సెప్టెంబర్ 23న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు ఉన్నాయి. అవి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, సిపిఐఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి, బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ మరియు నేషనల్ పీపుల్స్ పార్టీ. ఈ టోటల్ 8 పార్టీలు మాత్రమే ప్రస్తుతానికి జాతీయ పార్టీ హోదా కలిగి ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, జాతీయ పార్టీ అవడానికి ఉన్న కండిషన్స్ మరియు ప్రస్తుతం ఉన్న నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.